నీకు ఇంకా బాగా అంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగులు ఏమి ఇష్టం? అన్ని ఇష్టం బట్ నాకు ఉడికితే ఇంట్రెస్ట్ లేదు. ఒక డైలాగ్ చెప్పు నాన్న ప్లీజ్. నాకు ఒక తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. సూపర్. సో మీ నాన్నగారిని పరిచయం చేస్తావు నాకు? సరే. సో మన రాకేష్ మన రేవంత్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. నిజంగా సక్సెస్ ఫాదర్. ఒక అబ్బాయిని అంటే ఎవరికైనా కానీ కొడుకు ప్రయోజకుడు అయితే ఆనందం వేరే ఉంటుంది కదా. సో నిజంగా సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను సార్ నిజంగా. ఓకే. ఈ క్రెడిట్ గోస్ టు అనిల్ సార్. అనిల్ సార్. ఓకే. సో నిజంగా అంటే బాబు ఒక క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఆయన కొన్ని వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల. అవునండి అవునండి. అక్కడ మాకు లోకల్ ఎమ్మెల్యే ధర్మరాజ్ గారికి అక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ మా ఊళ్ళో చేశారండి. సో బేసిక్గా వీడికి పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు, బాగా ఆయన కనెక్ట్ అవుతాడు. ఓకే. సో దాని వల్ల వీడికి ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి మాకు ఎంట్రీ పాస్ కింద అది ఉపయోగపడింది బాగా. చాలా ఒక రూట్ పడ్డది మనకి. యాక్చువల్గా మనం ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం కాదు. ఓకే. సో ఇది కొంచెం హైపర్ యాక్టివ్గా కూడా ఉంటాడు తిను బాగా. సో దానివల్ల ఏంటంటే అనిల్ గారు ఆ స్పాంటేనియస్ పట్టుకున్నారు ఆయన. నేను యాక్చువల్గా కూడా ఈయన్ని చిన్నప్పటి నుంచి చూసిన వీడి దగ్గర ఇంత టాలెంట్ ఉన్నదని నాకు తెలియదు. సో ఆయన ఒక 5 minutes మా ఓన్ చూసి ఇటు మీరు భయపడుతున్నారు కానీ డెఫినెట్గా ఇటు చేస్తాడు క్యారెక్టరు. ఆయన చాలా స్పాంటేనియస్ గా ఇది క్యాప్చర్ చేశారు వీళ్ళలో ఉన్న టాలెంట్ ని. సో దానికి అనిల్ గారికి మనం క్రెడిట్ అంతా అనిల్ గారిది తప్ప మాదేం కాదు, మీదేం కాదు. సో అనిల్ గారు ఎప్పుడు అప్రోచ్ చేశారు సార్ మిమ్మల్ని? యాక్చువల్గా ఈ వీడియో చూసి మాకు 2 times ఫోన్ చేశారు. ఓకే. మీ నెంబర్ పట్టుకుని ఒక వారం రోజుల టైం బట్టి పట్టుకుని ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఆడిషన్స్ కి ఒకసారి దిల్ రాజు గారి ఆఫీస్ కి తీసుకురమ్మంటే దిల్ రాజు గారి ఆఫీస్ కి తీసుకెళ్ళాను అనమాట. అక్కడ నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చి దిల్ రాజు గారు ఆఫీస్ కి వెళ్తే ఆడిషన్స్ చేసి మీ ఓడైతే నేను అనుకున్న కథకి ఆ క్యారెక్టర్ కి ఆ పర్టికులర్ సూట్ అవుతాడు అనేది నాకు అనిపిస్తుంది. కానీ నిజంగా మనం క్యాచ్ చేయడంలో నిజంగా ఎంత క్రియేటివిటీ అంటే మనిషి మార్నింగ్ 6-6:30కి వచ్చిన మనిషి ఎంత యాక్టివ్ గా ఉంటాడో 9:30కి వెళ్ళేప్పుడు కూడా అదే యాక్టివ్నెస్ తో వెళ్తాడు. అంటే సినిమా అంటే ఎంత ప్యాషన్ అనేది ఆయన నేను చూస్తూ ఉండిపోయింది తప్ప ఆయనతో నేను ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అవ్వాలా. నాకు అంత ఇష్టం అండి అనిల్ గారు అంటే. సో అలాంటి అనిల్ గారి సినిమాలో మా పిల్లోడికి ఛాన్స్ రావటం అంటే నిజంగా చాలా అదృష్టం. ఎవరు ఊహించరు కూడా ఊహించరు. అంటే చాలా మంది కామెంట్లు ఏంటంటే ఎక్కడ కనపడలేదు, ఏ షాట్ లో కూడా కనపడలేదు, అంటే ఏ చిన్న సీరియల్లోనో లేకపోతే ఇంకేదైనా అట్లా. కానీ ఎట్లా మనోడు ఇంత పెద్ద స్టార్ అయిపోయాడన్న ఫీలింగ్ అందరికి. అసలు అది అనిల్ గారిదే సార్ అది. ఓకే. ఓకే. సో నిజంగానే బాబు మరి ఈ రేంజ్ కి ఎదిగాడు సార్. మరి కంటిన్యూ అతనితో పాటు షూటింగ్ లో మీరే ఉన్నారా? నేనే ఉన్నాను సార్. 4 months కూడా ఉన్నాను. అయితే నేను మొన్న రీసెంట్ గా వీళ్ళందరితో సినిమా చూసినప్పుడు అసలు కష్టం మర్చిపోయి ఎంత ఎంజాయ్ చేశానంటే అది మాటల్లో చెప్పలేని ఇది అనమాట అండి. ప్రోత్సాహం అలాగే ఉంటుంది అంటే ఆడియన్స్ ఆ థియేటర్లలో ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏ సినిమా చూడలేదు అలాగా. అలాంటిది అంత స్పందన చూసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. దానికి ఓట్స్ లేవు ఇంక నేను చెప్పడానికి కూడా. కానీ నిజంగానే ఫస్ట్ అవకాశం అంత అవకాశం మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కూడా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అనిల్ సరే దానికి మొత్తం వీడికి డైలాగ్స్ రాసినా ఏం రాసినా ఆ క్రెడిట్ అంతా కూడా అనిల్ గారిదే. ఓకే. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.